కాపాడాల్సిన ఆసుపత్రులే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయా అన్న ప్రశ్న అయితే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలతో వాటికి మరింత బలం చేకూరింది. సరైన సౌకర్యాలు లేక వైద్యుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వంతో పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల రోగుల భద్రత దెబ్బతింటుంది. ఇటీవల బీహార్కు చెందిన ఓ వ్యక్తి మానసిక అస్థిరతతో ఆసుపత్రిలోకి వచ్చి రోగులను కత్తులతో పొడుస్తానంటూ హంగామా సృష్టించడం కలకలం రేపుతుంది. ఈ ఘటన ఆసుపత్రి భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని స్పష్టంగా అయితే చూపిస్తుంది. ఇక నిత్యం వందలాది మంది చికిత్స కోసం వచ్చేటువంటి ఈ ఆసుపత్రిలో చోరీలు, దాడులు పెరుగుతున్నాయని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భద్రతా చర్యలు పటిష్టం చేయాలని ప్రజలైతే కోరుకుంటున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో నిన్న ఒక సైకో వీరంగం చేసి కత్తిరం పట్టుకొని రోగులను బెదిరించి, అలాగే మన డాక్టర్లను కూడా బెదిరించి చంపేస్తా అని చెప్పేసి తానే రూమ్ లోకి పోయి సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి గతంలో కూడా మన ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చినటువంటి మన సిబ్బంది కావచ్చు, విజిటర్స్ కావచ్చు, రోగులకు సంబంధించినటువంటి ద్విచక్ర వాహనాలు కూడా సుమారు 5-6 సంవత్సరాల వ్యవధి లోపల 50 బండ్లను దొంగిలించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అదే విధంగా కొంతమంది చిల్లర వ్యక్తులు, తర్వాత పేషెంట్లను చూడడానికి వచ్చినటువంటి విజిటర్స్ కూడా సాయంత్రం కాలంలో మందు తాగి తప్పతాగి వచ్చి ఇక్కడ గొడవలు పెట్టుకొని కొట్టుకున్నటువంటి పరిస్థితులను కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇదే సందర్భం లోపల మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది కానీ, డాక్టర్లు కానీ సమయానికి వస్తున్నారా లేదా, మరి సమయం పూర్తయిన తర్వాతనే వెళ్తున్నారా లేదా అనేటువంటిది కూడా రికార్డు లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి పర్యవేక్షణ లోపం ఉన్నదని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మరి ఏరియా ఆసుపత్రి చాలా ప్రధానమైనది. ఇలా చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలకు కూడా ఇలా అనుసంధానంగా ఉండేటువంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి చాలా పెద్ద ఆసుపత్రి. ఇక్కడ అనేక మంది రోగులు మరి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి వచ్చిన తర్వాతనే తప్పని పరిస్థితులలో ఇలా ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మరి వైద్య రీత్యా మరి హాస్పిటల్కి వచ్చిన సందర్భంలో రోగులకు భద్రత లేదు, సెక్యూరిటీ లేదు, వారి యొక్క వస్తువులకు సెక్యూరిటీ లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా నిన్న ఏరియా ఆసుపత్రిలో మరొక వ్యక్తి, బీహార్కు సంబంధించినటువంటి వ్యక్తి మరి చాలా మరి క్రూరంగా, ఇవాళ అరాచకంగా ఇలా ఒక సైకో ఎలా అయితే ప్రవర్తిస్తారో ఆ విధంగా కత్తులతోటి మరి ప్రవర్తించడం వల్ల ఆసుపత్రికి వచ్చిన రోగులందరూ కూడా చాలా మరి భయభ్రాంతులకు కూడా ఇబ్బందులకు గురైన పరిస్థితి. దీని అంతటికీ కారణం ఇలా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నా కూడా ఒక్క సీసీ కెమెరా కూడా సక్రమంగా పనిచేయనటువంటి పరిస్థితి వాళ్ళ మనకు కనబడతా ఉన్నది. వచ్చినటువంటి రోగుల బైకులకు రక్షణ లేదు, దొంగిలించబడతా ఉన్నాయి.